ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం చాలా అద్భుతంగా దేవుడు మనందరినీ నడిపిస్తున్నారు. తన బలమైన మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతూ ఉన్నాం కదండి. ఎన్నో విశేషకరమైన మాటలు మరి ప్రతిరోజు మనల్ని దేవుడు తన మాటల ద్వారా బ్రతికిస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటలను అందరం ధ్యానిస్తూ ముందుకు సాగుదామా. ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 91వ కీర్తనలు 3వ వచనం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, వేటగాని ఊరిలో నుండి ఈ ఉదయకాల సమయంలో ఎన్నో భయంకరమైన శోధనలు, అపవాది పెట్టే ఎన్నో చిక్కులు, ఇబ్బందులు, ఇరుకులు, లేకపోతే ఎన్నో విషయాల్లో చాలా చాలా మరి అలసిపోయిన వారిగా ఉన్నారేమో. శత్రువు తరుముతున్నట్లుగా, జీవితం అంతా ఇంకా ముగిసిపోయినట్లుగా, అంతా ఎటు చూసిన విఫలాన్ని చూస్తున్నారు అనుకుంటా. అయితే దేవుడు అంటున్నారు, మరి శత్రువు సమూహం నుంచి, వేటగాని ఊరిలో నుండి నేను నిన్ను విడిపించే దేవుడై ఉన్నాను. ఆమేన్. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను, నీ కుటుంబాన్ని నిన్ను రక్షించే దేవుడై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నారండి. ఉదయకాల సమయంలో భయపడకండి, దిగులు పడకండి, లేకపోతే చింతించకండి. గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నారు. ఆయన గొప్ప దేవుడై ఉన్నారు. ఆయన మహా దేవుడై ఉన్నారు. ఆయన మన జీవితంలో ప్రతి విషయంలో మనకు సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆపద రాగానే మనుషుల సహాయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. మనుషులు ఎంతగా సహాయం చేస్తారండి? ఒక రోజు చేస్తారేమో, 2 రోజులు చేస్తారేమో, లేదా వారం చేస్తారేమో, నెల చేస్తారేమో. దాని తర్వాత వారి సహాయము మనము ఎన్నటికీ కూడా చూడలేము. అలాంటి పరిస్థితులలో మనం ఉంటుంటాం. ఎలాంటి మరి ఇబ్బందులు వచ్చినా నిజంగా మనుషులు మన జీవితంలో ఇంకా ఎక్కువ పోరాటాలను తీసుకొని వస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువ భయంకరమైన పరిస్థితిని తీసుకొని వస్తూ ఉంటారు. కానీ నిజమైన దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆయన సహాయం నిరంతరం మనతో ఉంటుందండి. ఆయన మన ఎడల గొప్ప కృపను చూపించే దేవుడై ఉన్నారు. శాశ్వత కాలమైన ప్రేమ చేత, శాశ్వత కాలమైన తన సహాయము చేత, తన మరి ఉచితమైన వాత్సల్యము చేత మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి చూడండి, ఎలాంటి భయంకరమైన ఇబ్బందులలో, చాలా భయంకరమైన చిక్కులలో, చాలా విధాలుగా అన్నిట్లో కృంగిపోయి కుమిలిపోయి చాలా విషయాల్లో బాధపడుతున్నారనుకుంటా, దిగులు పడుతున్నారనుకుంటా. కానీ దేవుడు అంటున్నారు, నేను మిమ్మల్ని విడిపిస్తాను, నేను మిమ్మల్ని రక్షిస్తానని. ఆమేన్. అందుకనే దేవుని వైపు ఆధారపడదాం, దేవుని వైపు చూద్దాం. ఉన్నతమైన స్థితిలో ప్రభు మనల్ని ఉంచబోతున్నారండి. గొప్ప సహాయం చేసే దేవుడై ఉన్నారు ఆయన. మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన చేయి విడిచే దేవుడు కాదు. మనుషులు మన చేయి విడిచి వెళ్ళిపోతారు, కానీ దేవుడు ఎన్నటికీ మన చేయి విడువరు. కష్టకాల సమయంలో నిజంగా మన భుజము తట్టి ప్రతి పరిస్థితిలో నిజంగా దేవుడు మనకు తోడై ఉండి మన చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడై ఉన్నారు. అది ఎలాంటి పరిస్థితి అయినా. ఆమేన్. దేవుని మాటలు గొప్పవండి. ఆయన మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం. ఓ అద్భుతాన్ని మనము చూడబోతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం. దిగులు పడకండి. ప్రతి కన్నీళ్లను ప్రభు చూస్తూ ఉన్నారు. ఒకటే ప్రార్థించండి. కుటుంబంగా దేవునితో ఒక చక్కని సహవాసంలో ముందుకు సాగండి. ఏ పరిస్థితి వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఊరికి వచ్చిన దైవా, నాకు ఇలాంటి పరిస్థితి ఉందయ్యా, ఇలాంటి బాధ ఉంది, ఇలాంటి కష్టం ఉందయ్యా, ఈ కష్టంలో నీవు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరయ్యా, నీవు తప్ప నన్ను తప్పించేవారు ఎవ్వరూ లేరయ్యా అని ప్రార్థించే వారిగా మనం ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా? ప్రార్థన చేద్దాం.
మౌనంగా ఉండకుండా ప్రార్థించడం మొదలు పెడదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడివై ఉన్నావు ప్రభా, ఉదయకాల సమయంలో మా అందరితో మీరు చక్కగా మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు మహిమ ప్రభా. ఎలాంటి ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, కష్టమున్నా, వేదనున్నా, బాధ ఉన్నా, ప్రతి విషయంలో మాకు తోడే ఉండే దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు. ప్రతి ఇరుకులలో, ఇక్కట్లలో ప్రభా ఇదిగోండి ప్రభా, మా జీవితాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాటి నుంచి విడిపించే అద్భుతమైన దేవుడవై ఉన్నావు ప్రభా. ఇదిగోండి ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం, మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి భయంకరమైన పోరాటాల నుంచి విడిపించండి, గొప్ప కార్యం జరిగించండి, సహాయం చేయమని వేడుకున్నాం. ఎలాంటి పరిస్థితి వచ్చినా బెదరక ప్రభా ధైర్యముగా ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే వారిగా, ప్రార్థనతో జయించే వారిగా ప్రభా ముందుకు సాగుట కృప చూపించండి ప్రభా. మేమందరం చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో మీరే తోడై ఉండి ప్రభా ఇదిగోండి సహాయం చేయమని వేడుకున్నాం ప్రభా. ప్రతి పోరాటము పైన విజయము కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి, అద్భుతం జరిగించండి, సహాయకుడిగా ఉండండి. నెమ్మది, సమాధానం, సంతోషము చేత నింపండి. ప్రతి ఆటంకాలు తొలగిపోవును గాక. ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో మంచి ఆరోగ్యము ప్రతి ఒక్కరికి ప్రభా ఇదిగోండి కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి అనారోగ్యం ఆరోగ్యకరంగా మార్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.